కరెంట్ ఎల్పిజి క్రైసిస్ అవుతోంది కదా, నాకు ఒక థాట్ వచ్చింది. యూజువలీ మన ఇండియన్ హౌస్ హోల్డ్స్లో వండింది ఫ్రెష్గా తినాలి అని. రాత్రి స్టోర్ చేసింది లేకపోతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసింది రాత్రి కూడా తినము, నెక్స్ట్ డే అయితే కొంతమంది అసలు తినరు. ఎల్పిజి క్రైసిస్ ఉండొచ్చు, ఇన్ఫ్లేషన్ క్రైసిస్ రావచ్చు, చాలామందికి టైం ఉండదు కుక్ చేయడానికి, కానీ మనం స్ట్రగుల్ చేస్తూ ఉంటాం అన్నమాట ఫ్రెష్ ఫుడ్ కావాలని. రీసెర్చ్ ఏం చెప్తుందంటే వెనెవర్ మనం ఏదైనా కుక్ చేసి పెడితే దాన్ని కొంచెం ఎక్స్ట్రా పోర్షన్స్ కుక్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే అది నెక్స్ట్ డే మనం వాడొచ్చు. ఒక వారం దాకా ఆల్మోస్ట్ మనం స్టోర్ చేయొచ్చు. కంప్లీట్ ఫుడ్ రీహీట్ చేయకూడదు. ఎంత కావాలి అంత తీసుకొని రిమైనింగ్ వితౌట్ హీటింగ్ లోపల పెట్టండి. మీరు హీట్ చేసిన వెంటనే అది తినేయండి. హీట్ చేసిన తర్వాత మళ్ళీ రీఫ్రీజ్ చేయకండి. వెస్టర్న్ కంట్రీస్లో చూస్తే చాలామంది ఫ్రోజన్ ఫుడ్స్ మీద ఉంటారు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన ఫుడ్స్ తప్పు కాదు, ఒంటికి ఏ ప్రాబ్లం ఉండదు. కంటామినేషన్ లేకుండా మీరు సరిగ్గా దాన్ని ప్రిజర్వ్ చేస్తే, ఎస్పెషల్లీ నాన్ వెజిటేరియన్ ఏదైనా కుక్ చేస్తే సరిగ్గా ప్రిజర్వ్ చేసి దాని తర్వాత మంచిగా రీహీట్ చేసి తినండి. న్యూట్రిషన్ వైజ్ అండ్ టేస్ట్ వైజ్ అన్నీ సేమే ఉంటాయి. దీన్ని ఫుడ్ ప్రెప్పింగ్ అంటారు. ఇట్స్ అన్ ఎక్సలెంట్ వే టు మేనేజ్ యువర్ టైమ్ యాజ్ వెల్ యాజ్ హెల్త్.